ఈ ఆడపిల్లలను టార్గెట్ చేసి ఒక ముఠాగా ఏర్పడతారు. వీళ్ళని ట్రాప్ చేయడం, వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం చేసి మత మార్పిడి జరుపుతారు. సో అటువంటి పరిస్థితులు జైపూర్లో ఉన్నాయి. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లా తీసుకోబోడు, మందు దాయిచ్చుడు, మరికొంతమంది డ్రగ్స్ కు అలవాటు చేస్తారు. ఈ విధంగా ఎందుకు చేస్తారంటే ఈ పిల్లల్ని ట్రాప్ చేసి మత మార్పిడి చేస్తారు. సో మత మార్పిడి చేస్తారు, వాళ్ళను వీడియోలు తీస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. పిల్లలకి ఏం తెలియదు, చిన్న పిల్లలు వాళ్ళు. మన పిల్లల్ని ట్రాప్ చేయడానికి ఎవడో ఒక్కడు ఎక్కడనో కాడ రెడీగా ఉంటారు. ఖచ్చితంగా ఈ ట్రాప్ చేయడం కోసం ఈ యొక్క గ్యాంగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడనో కాడ. కాబట్టి ఖచ్చితంగా మన నిఘా అనేది అవసరము. ఏ విధమైన చిన్న డౌట్ వచ్చినా, ఇబ్బంది అయినా స్థానిక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయండి. ఒకవేళ మీకు న్యాయం జరుగుతలేదు పోలీస్ స్టేషన్ అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మేము సహాయం చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, చాలామంది వాళ్ళ పిల్లల్ని కాలేజీ పంపుతాను, స్కూల్ పంపుతాను, ముఖ్యంగా ఆడపిల్లల గురించి మాట్లాడతాను. 10th క్లాస్ చదివేటోళ్ళు కావచ్చు, 9th, ఇంటర్మీడియట్, బీటెక్. ఈ పిల్లల తల్లిదండ్రులకు నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే జైపూర్లో ఒక ఇన్సిడెంట్ అయింది, చాలా పెద్ద ఇన్సిడెంట్, చాలా పెద్ద రాకెట్. అంటే ఆడ ఈ ఆడపిల్లలను టార్గెట్ చేసి ఒక ముఠాగా ఏర్పడతారు. అంటే టార్గెట్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళని ట్రాప్ చేయడం, వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం చేసి మత మార్పిడి జరుపుతారు. సో అటువంటి పరిస్థితులు జైపూర్లో ఉన్నాయి. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను క్లియర్గా చెప్తున్నా, నేను ఎవరికి చెప్తాను అనేది మీకు తెలుసు, ఏ ఆడపిల్లలకు చెప్తున్నా అనేది మీకు తెలుసు, ఏ ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నా అనేది విషయం కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఇప్పటికీ. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరి వీడియో చూడండి, అసలు ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏమేం జరగబోతుంది దేశంలో. మన దేశంలో కొన్ని పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మీకు తెలుసు, ఎవరు చేయబట్టి, ఎందుకైతుంది, ఏ విధంగా అవుతుంది, జరుగుతుందనేది తెలుసు. నా దగ్గర కూడా చాలా ఇన్సిడెంట్లు వచ్చినాయి. ఇటువంటి సందర్భాలలో చాలా మంది బాధితులు కూడా నా దగ్గరకు వచ్చారు. ఒక్కొక్కసారి మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ యొక్క వీడియో చూడండి. ముందైతే స్కూల్ బాలికలపై లైంగిక వేధింపులు, మత మార్పిడి, ఆ నగరంలో ఉద్రిక్తత. చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులు చేసుడే కాకుండా వాళ్ళను మత మార్పిడి చేయించారు. ఆ నగరంలో ఉద్రిక్తత మరి ఎక్కడ జరిగింది? స్కూల్ బాలికలను ఆకట్టుకొని వారిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా మత మార్పిడి చేస్తున్నట్లు కొన్ని కుటుంబాలు ఆరోపించాయి. దీంతో స్థానికులు నిరసనలు చేపట్టారు, బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో ఆ నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జైపూర్లో ఇది స్కూల్ బాలికలను ఆకట్టుకొని వారిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా మత మార్పిడి చేస్తున్నట్లు కొన్ని కుటుంబాలు ఆరోపించాయి. దీంతో స్థానికులు నిరసనలు చేపట్టారు, బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో ఆ నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్లోని బేవార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మసూదాలో ఒక మతానికి చెందిన వారు మరో మతానికి చెందిన స్కూల్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా బాలికలతో పరిచయం పెంచుకున్నారు. చైనీస్ మొబైల్ ఫోన్లను వారికి బహుమతిగా ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ అమ్మాయిలను లైంగికంగా వేధించారు. ఆ చర్యలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారు. మతం మారాలని వారిని బలవంతం చేశారు. ఇక్కడ క్లియర్ గా మీకు కనబడతా ఉన్నది మిత్రులారా. అలాగే ఈ వార్త కూడా మొత్తం చదువుదాం, ఒక్కసారి చూడండి. ఇది జైపూరు, మనకెందుకు అనుకుంటారు కదా, జైపూర్ అంటే మన భారతదేశమే. రేపు పొద్దున మన దగ్గర కూడా ఇదే జరిగే పరిస్థితులు ఉన్నాయి. క్లియర్ గా ఈ వార్త ప్రతి ఒక్కరు చూడండి. కాగా బాధిత బాలికల కుటుంబాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ విషయం తెలియడంతో స్థానికులు నిరసనలు చేపట్టారు. మసూదా సమీప ప్రాంతాల్లో మార్కెట్లు మూసివేసి బంద్ పాటించారు. దీంతో మతపరమైన ఆందోళనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బాధిత బాలికల ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. మాజీ కౌన్సిలర్ హకీం ఖురేషి 3 మైనర్ బాలురతో సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మసూదా డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. 4 నిందితులైన, ఇక చూడండి నిందితులు ఎవడెవడు ఉంటాడో, లుక్మాన్, సోహైల్, రాన్ మొహమ్మద్, అఫ్రాజ్ ను 5 రోజుల పోలీస్ రిమాండ్ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లు తెలిపారు. మీకు అర్థమైంది, ఏం జరుగుతుంది అనేది అర్థమైంది. మిత్రులారా, నేను క్లియర్ గా చెప్తున్నా, ఆడపిల్లలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. నా బిడ్డ మంచిగానే ఉన్నది, మంచిగానే పోతాను కాదు, మీ నిఘా అనేది అవసరం. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా చాలా దిక్కులో చూసినా నేను, ఏదో జైపూర్లోనే కాదు చాలా దిక్కులా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కాబట్టి బాధితులు ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చిండ్రు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా, చాలా దిక్కులో కూడా ఈ ట్రాప్స్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడంటే ముఖ్యంగా 9th క్లాస్ నుంచి వెళ్ళి 9th, 10th, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత బీటెకో లేకపోతే డిగ్రీయో, బీటెకో లేకపోతే బ్యాచిలర్ డిగ్రీయో. సో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ ఫైనల్. ఈ పిల్లలు, ఈ ఆడపిల్లలందరినీ కూడా జాగ్రత్తగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం ప్రస్తుతానికి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే మత మార్పిడి కోసం ఒక టీం తయారవుతుంది. మంచిగా సైడ్లు మొత్తం నున్న కటింగ్ కొడతారు, మొత్తం సైడ్లు మొత్తం కటింగ్ కొట్టి గడ్డం అయితే ఇట్లా గడ్డాన్ని షేప్ చేస్తారు. కొంతమంది బైకుల మీద పోకుండా బైకులు వంగకుండా దింపుతారు, స్పీడ్గా నడుపుకుంటా.
ఇటువంటి వాళ్ళు ట్రాప్ చేస్తారు. వాళ్ళు ఎవరనేది మీకు తెలుసు. మీరు కామెంట్ బాక్స్లో రాయండి, వాళ్ళు ఎవరై ఉంటారో ఏందనేది కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఇట్లా చేస్తాను ఏంటంటే బైక్ ఉన్నా అనుకుంటారు కొంతమంది. కార్లు హైదరాబాద్లో అయితే కార్లను రయ్య స్పీడ్గా నడుపుకుంటా కార్లను నడుపుకుంటా కూడా హైదరాబాద్లో కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో. సో ఇట్లా అలాగే ఈ చైనీస్ మొబైల్స్ గిఫ్ట్ ఇచ్చుడు సోషల్ మీడియాలలో అంటే ముఖ్యంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో టచ్ అవుతారు. టచ్ అయ్యి ఏం చేస్తారంటే మీకు గిఫ్ట్ పంపుతానంటే సరే మంచోడిగా కథ మస్తు సూపర్ ఇక ఇసొంటోడే మొగోడు వీడే మొగోడు అనుకుంటారు. అంటే పిల్లలకి ఏం తెలియదు, మైనర్లు కదా, వాళ్ళ మైండ్ సెట్ ఉండదు, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకు మైనర్లకు. వాళ్ళు ఏంటంటే ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతారు. ఇక మరికొంతమంది బిర్యానీలు తినిపించుడు ఇది. ఇక ఇంకా కొంచెం ముందుకు పోతే ఏంటంటే ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లా తీసుకుపోడు మందు తాగిచ్చుడు. మరికొంతమంది డ్రగ్స్ కు అలవాటు చేస్తారు, మన పిల్లల్ని డ్రగ్స్ కు అలవాటు చేస్తారు. ఈ విధంగా ఎందుకు చేస్తారంటే ఈ పిల్లల్ని ట్రాప్ చేసి మత మార్పిడి చేయిస్తారు. సో మత మార్పిడి చేయిస్తారు, వాళ్ళను వీడియోలు తీస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. పిల్లలకి ఏం తెలియదు, చిన్న పిల్లలు వాళ్ళు. నేను క్లియర్ గా చెప్తున్నా కదా, ఈ 9th నుంచి ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు అంతా కూడా చిన్న పిల్లలకు మైండ్ మెచ్యూరిటీ ఉండదు, పూర్తిగా ఉండదు. కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది అవసరం. ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ జైపూర్ లో కూడా చూడండి 11 మందిని అరెస్ట్ చేసారు. దాంట్లో 3 మైనర్ బాలురు ఉన్నారు, 3 మొగోళ్ళు మైనర్లు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా. వాళ్ళు కూడా ఇదే కథ వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇక మహమ్మద్ అనేటోడు, సోహెల్ అనేటోడు, అఫ్రోజ్ అనేటోళ్లను వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిర్రు. దీంట్లో మాజీ కౌన్సిలర్ హకీమ్ అనేటోడు కూడా ఉన్నాడు ఇక్కడ క్లియర్ గా చూడండి మిట్లారా. వీళ్ళందరూ ఒక గ్రూప్ కి ఏర్పడి అమ్మాయిలను వీడియోలు తీసి వాళ్ళకు చైనా మొబైల్స్ ఇచ్చి గిఫ్ట్ గా వాళ్ళని ట్రాప్ చేసి లైంగికంగా వేరించి వీడియోలు తీసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మీరు మత మార్పిడి చేయాలని చెప్పేసి అంటే ఊరు మొత్తం ఒక్కటైంది. 2 వర్గాల మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి అక్కడ. సో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, ఇల్లు కాలినాక ఏం చేయలేం, కాలక ముందే ప్రికాషన్స్ ఖచ్చితంగా మన పిల్లలు ఏం చేస్తారు అనేది కంపల్సరీ అవసరము. ఇది జరుగుతుంది. మరి ఇది జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం రావాలనో అది కూడా మీరే కామెంట్ బాక్స్ లో రాయండి మిత్రులారా. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. దీనికో ప్రేమ అనే పేరు పెడతారు, ఎక్కడ చూసినా మోసమే. ఎంతో మంది ఎన్ని చూసినాం లవ్ జిహాదీలు ఎన్ని చూసినాం మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలను జాగ్రత్త. నా పిల్లలు చిన్నపిల్లలైన 9th క్లాస్ 10th క్లాస్ ఇటువంటి జరగదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పొరపాటు పడ్డట్టే. మంచి పిల్లలైనా ఏ పిల్లలైనా ఎట్లున్నా మన నిఘా అనేది అవసరం పిల్లల మీద. అలాగే ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి. మనందరం కూడా ఒక్క తాటి మీదకి రావాలి, దీన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆ జిల్లాలో జరిగిన సంఘటన అది అతిపెద్ద సంఘటన, చాలా నెలల కాంచెలు జరుగుతూ ఉన్నది ఆ సంఘటన. సో దాని మీద చాలా కుటుంబాలు ఫిర్యాదు చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి మళ్ళా మత మార్పిడిల కోసం ఈ విధంగా మన పిల్లల్ని ట్రాప్ చేయడానికి ఎవడో ఒక్కడు ఎక్కడనో కాడ రెడీగా ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడనో కాడ ఒక గ్యాంగ్ పనిచేస్తా ఉంటది. ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ ట్రాప్ చేయడం కోసం ఈ ఒక గ్యాంగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడనో కాడ. కాబట్టి ఖచ్చితంగా మన నిఘా అనేది అవసరము. ఏ విధమైన చిన్న డౌట్ వచ్చినా ఇబ్బంది అయినా స్థానిక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయండి. ఒకవేళ మీకు న్యాయం జరుగుతలేదు పోలీస్ స్టేషన్ అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మేము సహాయం చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన సంఘాలు కూడా చాలా సంఘాలు ఉన్నాయి సహాయం చేయడానికి. ఖచ్చితంగా క్లియర్ గా చెప్తున్నా కదా, ఇటువంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి. దుర్మార్గాలు ఈ దుర్మార్గాలన్నిటికీ ఒకే ఒక్క మన మార్గం ఏమున్నదంటే మనకు ఒకే ఒక సమాధానం ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలి మిత్రులారా. పక్కా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వస్తే ఇటువంటి ఏముండయి, భయపడాల్సిన అవసరం లేదు. ఏ జిహాదీలకు ఏటికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రావాలి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. మత మార్పిడి అనేది చాలా తప్పు. బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి మత మార్పిడి ఎవరు చేసినా చెప్పుతోని పెళ్ళ చంపండి, ఏం కాదు. అందరూ మనంతా చూసుకుంటారు, తప్పేం లేదు. అది మత మార్పిడి అనేది పెద్ద క్రైమ్, అది చాలా పెద్ద క్రైమ్. మీకు తెలుసు మత మార్పిడి ఎక్కువ మంది ఎవరిని మత మార్పిడి చేస్తున్నారు మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. మతం నుంచి ఏ మతంలోకి మార్పిడి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏం ఆశ చూస్తారు? ఇక మరికొంతమందిని ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే మిత్రులారా, మా దగ్గర ఒక చర్చ్ ఉంటుంది. సో తప్పుగా అనుకోవద్దు. ఆ చర్చిలో ఏంటంటే నా దగ్గర పనిచేసే అతను గతంలో కూడా చెప్పిన, జ్వరం వస్తే చర్చికి పోతే జ్వరం తక్కువ అవుతుంది అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? జ్వరం వస్తే చర్చికి పోతే జ్వరం తక్కువ అవుతుందా? గుళ్ళల్లో పోతే కూడా తక్కువ కాదు. ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడాల్సిందే. అంటే కొంతమంది ఆ విధంగా నా దగ్గర పనిచేసే ఒక మట్టి పని చేసే టైం ఉంటారు. ఆ కుటుంబం మొత్తం కూడా మత మార్పిడి చేసారు. అతనికి హెవీ ఫీవర్ అంటే 104, 103 జ్వరం వస్తే ఒక్క రోజు 2 రోజులలో గోల్ వేసుకుంటే తక్కువ కాదు కదా. తక్కువ కాకపోతే అక్కడికి పోతుంది. మరి అక్కడ ఏమైనా ఇచ్చిరా అంటే అతను ఏం చెప్తాడంటే మాకు తీర్థం ఇచ్చిర్రు, కొంచెం చేదు ఉన్న దాంట్లో ఏమో కలిపిర్రు అంటే ఏముంటది మరి కలిపేది? అంటే చదువు నానోళ్లను మత మార్పిడి. దీనివల్ల ఏమైందంటే ఏ మతమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు మిత్రులారా, ఏ మతంలో ఉన్నోళ్ళు ఆ మతంలోనే ఉందాం. నీ మతం నీకు గొప్ప, నా మతం నాకు గొప్ప. ఈ మార్పిడులు ఎందుకు? కొన్ని స్టేజీలలో కొన్ని షోలు చూస్తాం మనం, ఇటు ఊగుతారు, పడిపోతారు, చక్కున పడిపోతారు, ఇట్లా అనగానే లేస్తారు కథం. ఇటువంటిది ఉంటుందా? ఇటువంటివి చేయడం వల్ల ఈవెందో నేను చెప్తున్నా కదా, హిందూ మతం గురించి కూడా మాట్లాడాలంటే కొంతమంది మీరు మా దగ్గరకు వచ్చి
వచ్చి కాలుతుంది అంతే, ఇక ఆయన ఉన్న శనంతా పోతాడు, దరిద్రం పోతాడు. ఇటువంటివి అంటే ఏ మతం మీద కూడా ఆ మతంలో ఉన్న వాళ్ళకు కొంత నమ్మకం అనేది పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి మతంలో ఇటువంటివి ఉన్నాయి. వీటన్నిటిని ప్రతి మతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే రేపు పొద్దున అంతే కదా, చాలా మంది ఏంటంటే దయ్యం పట్టిందంటే దయ్యం వదిలిపెడతాడు. ఒకడు ఏదో కట్టాలట, కట్టడు అదేంటిదో మీకు తెలుసు, కడితే దయ్యం వదిలిపెట్టిపోతాడట. మా దగ్గర తీసుకుపోతారు 1000 స్తంభాల గుడి దగ్గరికి, ఆయనక దిక్కు దయ్యం పట్టిన వాళ్ళను. మరి ఎందుకు అక్కడ అది కట్టంగానే మొత్తం దయ్యం వదులుతుందిలే. కాబట్టి మిత్రులారా, మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి జరుగుతుంది, తర్వాత ఏడిస్తే ఫలితం ఉండదు, ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, వాళ్ళ మంచి ఫ్యూచర్ బంగారు భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.